తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హలో ఎవ్రీవన్, నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ వాస్తు కన్సల్టెంట్ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, జనరల్గా మనం ఏదైనా కొంచెం బాగా ఇంట్లో నెగిటివిటీ ఉంది, ఊరికి అనవసరంగా చీటికి మాటికి గొడవలు అవుతున్నాయి, అనుకున్న పనులు ఏవి అవ్వట్లేదు అంటే ఎవరో ఏదో చేసినట్టున్నారు, మన మీద ఎవరో కన్ను ఉంది, ఇలాగా న్యాచురల్ గానే బై డిఫాల్ట్ అనుకుంటూ ఉంటాం. ఇకపోతే ఊర్లలో చూసుకుంటే గనక ఎవరైనా ఏదైనా చేశారేమో, చేతబడి చేశారేమో, అందుకే ఇలా అవుతుందేమో, మనిషి సిక్ అయినా కూడా ఆఖరికి మనం ఎవరైనా ఏదైనా చేశారేమో అనే ఆలోచననే పోతుంటుంది. లేకపోతే ఎవరికన్నా మన మీద పడిందో అంతా ఇలా అవుతుంది, అసలు ఎంత హ్యాపీగా ఉండే వాళ్ళం సడన్ గా ఇట్లా కొలాప్స్ అవుతూ ఉన్నాం రోజు రోజుకి, లేకపోతే ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది, అట్లా రకరకాలుగా అనుకుంటూ ఉంటాం. అది నమ్మకమా, మూఢ నమ్మకమా, నిజంగా చేతబడులు ఇలాంటివి ఇంకా ఎగ్జిస్టెంట్ లో ఉన్నాయా, ఈ జనరేషన్ లో కూడా అవి వర్తించబడతాయా అంటే ఏం చెప్తారు గురుగారు? చాలా వాల్యుబుల్ క్వశ్చన్, అందరూ తెలుసుకోవాల్సిన అంశం ఇది. గురుగారు, ఇక్కడ చాలా అంశాలు ఉన్నాయమ్మా ఇందులో. ఒకటి పాయింట్ నెంబర్ 1, నిజంగా ఉన్నాయా లేవా ఇట్లాంటివి అంటే ఉన్నాయి, కానీ ఇప్పుడు చేసే అంత శక్తి చాలా తక్కువ మంది లేరు ఇప్పుడు, చాలా రేర్. ఎందుకు అంటే అది చెయ్యాలి అంటే ఆ చేతబడులు కావచ్చు, చిన్న రకరకాలు ఉంటాయి. అంటే చేతబడి, బాణామతి అని, లేకపోతే చాలా రకాలు ఉంటాయి, ముంజ అని చాలా ఉంటాయి. ఇవి చేసే వాళ్ళు కొన్ని సాధనలు కొంతమంది గురువుల దగ్గర తీసుకున్నప్పుడు వాళ్ళు కొన్ని నియమ నిబంధనలు పాటించాలి. అవి చాలా కఠినంగా ఉంటాయి. నెగిటివ్ చేసే వాళ్ళకి ఇంకెక్కువ నిబంధనలు ఉంటాయంటారా? అందుకని ఇవి ఒకప్పుడు కంటే ఇప్పుడు చాలా తక్కువ. ఇది పాయింట్ నెంబర్ 1. రెండవది, ప్రతిసారి మీకు ఏదో ఎవరో చేశారనేది అపోహలో కొంతమంది ఉంటారు. ఇది అపోహ లేకపోతే నిజంగా మీ మీద ఏదైనా నెగిటివ్ ఎనర్జీ వచ్చిందా అనే దాన్ని ఫస్ట్ దీన్ని తెలుసుకోగలగాలి. ఇది 3 రకాలుగా ఉంటుంది. ఎలా అంటే, ఒకటేమో అపోహ ఉంటుంది. అపోహ ఎందుకు వస్తుంది అంటే, వీళ్ళకి ఏదైనా రాహు సంబంధించిన మహాదశలు, కొన్ని పాపగ్రహ సంబంధించిన మహాదశలు నడిచేటప్పుడు వీళ్ళకి ఎప్పుడు ఏదో ఆటంకము లేకపోతే గొడవలు జరుగుతూ ఇంట్లో ఉండేసరికి అమ్మో ఎవరో ఏదో చేశారనుకుంటారు. మీకు చార్ట్ చూడగానే తెలుస్తుంది అది చేశారనుకుంటారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎవరో చెయ్యరు, వీళ్ళు ఇంట్లో ఒక్కొక్కసారి ఇల్లు శుభ్రంగా లేకపోవడము, ఇంటికి ఒకసారి ఒక 10 రోజులు 15 రోజులు ఇంటికి వదిలేసి వెళ్ళిపోయి సరిగా దీపారాధన చేయకపోతే కూడా నెగటివ్ ఎనర్జీస్ ఇంట్లో చేరుతాయి. అలా గాలి తగలడం ఉంటుంది ఒక్కోసారి. ప్రతిసారి ఎవరో ఏదో ప్రయోగం చేయాలని రూల్ లేదు. కొన్నిసార్లు ఏ గాలో వీళ్ళని తగులుతుంది అంటూ ఉంటాం కదా, గాలిన పోయే గంప మన ఇంటి మీదకి వచ్చి పడ్డట్టు. ఎగ్జాక్ట్లీ అట్లా అవుతుంది. రెండోసారి ఇంకొన్నిసార్లు ఏమవుతుందంటే, ఎవరి కోసమో ప్రయోగం చేస్తే అది వాళ్ళ శక్తి ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి కుదరక ఇంకోళ్ళకి కనెక్ట్ అవుతుంది. అట్లా కూడా అవుతుంది. అందుకని మనకి శాస్త్రాల్లో ఏం చెప్తారంటే, సూర్య ఉపాసన మీకు ఇటువంటివి రాకుండా ఉంటాయి. లేదా ఒక అమ్మవారి ఆరాధన నిత్యము మీరు ఇంట్లో దీపారాధన చేయండి, ఉదయం సాయంత్రం. ఖచ్చితంగా ఇంటిల్లిపాలని అమ్మవారు రక్షిస్తుంది. లేదా చక్కగా విష్ణు సహస్రనామాలు ఉదయం సాయంత్రం చేయండి, లేదా లలిత చేసుకోండి ఉదయం సాయంత్రం, లేదా శివార్చన చేసుకోండి ఉదయం సాయంత్రం. లేదా మీ ఒక గ్రామదేవత, మీకు ఇష్టమైన దేవతని, స్కందుని ఎవరినో రోజు ఉదయం సాయంత్రం చేయండి. ఖచ్చితంగా మీకు ఎటువంటి నెగటివ్ రాకుండా ఆ దేవత మిమ్మల్ని రక్షిస్తుంది. ఎవరో ఏదో చేశారనో ఏదో ఏమవుతుందనో ఇవన్నీ పెట్టుకోకండి. ఇది సర్వసాధారణంగా ఎవరికి కనెక్ట్ అవుతాయి ఇలాంటివి అంటే, వాళ్ళ జన్మజాతకాలు సన్ వీక్ గా ఉంటేనే కనెక్ట్ అవుతుంది. ఆత్మకారకుడు సన్ స్ట్రాంగ్ గా ఉండే వ్యక్తులకి వాటి దగ్గరికి రాలేవు అవి. దానికి కొన్ని పరిధులు ఉంటాయి. ఓకే, ఎంతగా చేసినా కూడా వాళ్ళు ఉపాసనాపరులు అయితే దగ్గరికి రాలేవు. వాళ్ళకి సన్ స్ట్రాంగ్ గా ఉన్న దగ్గరికి రాలేవు, గురుబలం బలంగా ఉన్న దగ్గరికి రాలేవు. పాపగ్రహ సంబంధాలు ఎక్కువగా ఉంటూ రాహుగ్రహ సంబంధాలు ఎక్కువగా ఉన్న వాళ్ళకి అవి అనిపిస్తుంటుంది. అయితే ఇక్కడ మనం డిఫరెన్షియేట్ చేసి, అంటే ఇది నిజంగా ఎవరైనా చేశారా, ఊహ అనేది ఎలా మనం తెలుసుకోవాలంటే, నిజంగా మీ మీద చేసింది అయ్యి ఉండొచ్చు, లేదా వేరేదేదో ఎవరికో చేయబోయింది మీకు వచ్చి కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే, మీకు నిద్రపోతున్నప్పుడు ఏదో ఒక ముఖం ముందుకి ఇలా వచ్చినట్టుగా అనిపించి లెగుస్తుంటారు. అప్పుడు ఏదో సంథింగ్ నెగిటివ్ ఎనర్జీ మీకు కనెక్ట్ అయింది. గుర్తుపెట్టుకోండి. అయితే ఎనీ నెగిటివ్ ఎనర్జీ 3 నెలలు 4 నెలల కంటే ఎక్కువసేపు ఉండదు, మళ్ళీ వెళ్ళిపోతుంది. అది దాని పవర్ తగ్గుతుంది, రోజు రోజుకి తగ్గుతుంది. ఎలా అంటే, ఇప్పుడు జ్వరం వచ్చింది 4 రోజులు తగ్గుతుందిగా. కరోనాలు వచ్చాయి మధ్య, వారం రోజులకు 10 రోజులకు మళ్ళీ తగ్గముఖం పట్టిందిగా. అంటే ఎనీ ఎనర్జీ ఇది తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి.
అయితే మీకు ఎలాంటిది అనిపించినా మీరు ఇంట్లో వాళ్ళతో చండీ పారాయణము, ఆంజనేయ స్వామిది హనుమాన్ చాలీసా చేసుకుని ఆంజనేయ స్వామిని గట్టిగా పట్టుకున్నాము చేస్తే ఇలాంటి భూత ప్రేత సంబంధించినవి ఏవి దగ్గరికి రావు. అసలు ఇవి ఏమిటి అంటే మనిషి యొక్క ఆత్మే ఈ రకంగా రూపాంతరం చెందుతుంది. అంటే వాళ్ళకి సరైన సంస్కారాలు జరగకపోతే ప్రేతలుగా మారుతాయి. ప్రేతాత్మలు అంటారు వాటిని. ఆ ప్రేతల్ని కొంతమంది సాధన చేసి వాళ్ళ వశపరుచుకొని వాళ్ళు ఇట్లాంటి వాటికి ప్రయోగంగా వాడుతూ ఉంటారు. అంటే ఎవరో కాదు, అది ఒక మనిషి యొక్క ఆత్మే, చనిపోయిన ఆత్మే. దానికి సరైన సంస్కారాలు జరగకపోవడం వల్ల ప్రేతంగా తిరుగుతున్నప్పుడు దాన్నేదో ఉద్ధరిస్తాడనే దాంతో అతన్ని ఆశ్రయిస్తుంది ఆ మాంత్రికుడిని. ఆ సాధన చేసేవాళ్ళని ఆశ్రయించినప్పుడు ఆ సాధకుడు ఏం చేస్తాడు, దాన్ని రకరకాల విధానాలుగా ప్రయోగం చేస్తూ ఉంటారు. అలా ఉంది. అంటే నెగటివ్ ఎనర్జీస్ ఉన్నాయి, పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఇదే సాధన మీరు పాజిటివ్ గా ఒక ఆంజనేయ స్వామి సాధన చేశారనుకోండి, హనుమత్ శక్తి మీ దగ్గరికి వస్తుంది. వచ్చినప్పుడు ఇలా ఎవరికైనా ఉన్నప్పుడు ఆంజనేయ స్వామిని ఆ ప్రయోగం చేసిన దాన్ని తీసేమని ఆంజనేయ స్వామిని వేడుకుంటే ఈ ఆంజనేయ స్వామి యొక్క శక్తి అక్కడ ఉండి ఆ నెగటివ్ ఎనర్జీని పంపించేస్తుంది. కాళికాదేవి గాని హనుమాన్ గాని పంపించేస్తుంది. ఓకే, సో దయ్యాలు పట్టడం అలా అవన్నీ నిజమే ఈ రకంగా చూస్తే? ఏమీ లేదు, ఆత్మే. దెయ్యం అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూలో దెయ్యం, వాళ్ళ ఫ్యామిలీ కదా ఆత్మే, పితృదేవత అది. అంతే కదా, అన్ని ఆత్మలే. కాకపోతే మన పాయింట్ ఆఫ్ వ్యూలో అమ్మో అది దెయ్యము భూతము ప్రేతాత్మ వచ్చింది అంటున్నాం. దానికి సరైన సంస్కారాలు లేకపోవడం వల్ల. సరైన సంస్కారాలే ఉంటే అది ఆత్మ. అయితే ఇందులో కాల్చుకొని చనిపోతారు, ఆత్మహత్యలు చేసుకొని చనిపోతారు. అది చాలా ఎక్కువ ప్రభావం, ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాల్చుకొని చనిపోయినటువంటిది దాన్ని ఒక రకమైన దానికి ప్రయోగానికి వాడతారు. ఉపనయనం అయినటువంటి కొన్ని రోజుల్లో చనిపోతారు కొంతమంది, చాలా యంగ్ ఏజ్ లో, దాన్ని ఒక దానికి వాడతారు. ఇట్లా రకరకాలు ఉన్నాయి. ఇటు సైడ్ ఇంకా తక్కువ, కానీ మీకు కొన్ని ప్రదేశాలు ఉంటాయి, కొన్ని కేరళ అటు సైడ్ కొన్ని ఉన్నాయి, కొన్ని ఛత్తీస్గఢ్ కొన్ని ప్రాంతాలు ఉంటాయి. అక్కడ ఏంటంటే ఇట్లాంటి ప్రయోగాలు చేసేవాళ్ళు ఇటు ఎక్కువ. కానీ నేను ఒకటే చెప్తా, మీకు ఏ ప్రయోగమైనా అవనివ్వండి, నిత్యం ఆంజనేయ స్వామిని పట్టుకోండి, లేదా ఏదైనా ఒక అమ్మవారినో అయ్యవారినో విష్ణువునో శివుని ఎవరినో కనుక మీరు గట్టిగా పట్టుకొని రోజు చేస్తే దేవతా శక్తి ముందు ఏ శక్తి పనికిరాదు. ఇది ఫస్ట్ మైండ్లో పెట్టుకోవాలి. ఏదో అవుతుందేమో, అమ్మవాడితో ప్రయోగం చేశాడు, వీరితో ప్రయోగం చేశాడు, ఎందుకు? నువ్వు దేవుణ్ణి పట్టుకో, భగవంతుని పట్టుకో, ఎందుకు అవన్నీ నీకు కదా? సూర్య నమస్కారాలు చేసుకో ఉదయం సాయంత్రం చక్కగా, ఖచ్చితంగా మీకేమి సోకదు, అసలు మీ దగ్గరికి రాదు. ఎందుకంటే అందరూ అన్ని ప్రయోగం చేయలేరు, ఎందుకంటే అవి దగ్గర దాకా వచ్చి వెనక్కి తిరిగి వెళ్ళిపోతాయి. అందుకే ఆ ప్రయోగాలు చేసేవాళ్ళు ఫస్ట్ అవతల వాళ్ళ శక్తి ఏంటో తెలుసుకుంటారు. ఎందుకంటే సమ్ టైమ్స్ ఏమవుతుందంటే, ఇది మనకి మహాభారతంలో కూడా దీని గురించి ఉంటుంది. పాండవుల మీదకి ఒక ప్రయోగం చేస్తాడు, చేసినప్పుడు అది పాండవుల మీదకి వచ్చినప్పుడు ఎవరో ఆపుతారు దాన్ని. అవి మరి నన్ను ఏం చేయమంటున్నాయి, వచ్చానంటే నువ్వు ప్రయోగం చేసిన వాడిని తినే అంటాడు. అది వెళ్ళి ప్రయోగం చేసిన వాడిని తినేస్తుంది. అందుకే ప్రయోగం చేసేవాడు ఏం చేస్తాడంటే, అవతల వాళ్ళ శక్తి ఏంటి, వాడు ఏ ఉపాసకుడు, అమ్మవారు ఉపాసకుడు తీవ్రంగా ప్రయోగం చేస్తే చూసి వీడి వల్ల వదలైన వెనక్కి వాడిని తినేస్తుంది, ఫస్ట్ వాడికి దెబ్బ కొడుతుంది. కొన్ని చోట్ల మనం అంజనం వేయటం అలా అంటూ ఉంటాం, లేకపోతే ఇక్కడ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళని వాళ్ళు ఎక్కడున్నారో ఏ దిశలో ఉన్నారో చూడటం కానివ్వండి, లేకపోతే ఏదైనా వస్తువులు పోయినప్పుడు, లేకపోతే ఫారెన్ లో ఎక్కడో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు కనిపిస్తారా గురుగారు? నిజంగా దాని అదొక విద్య అమ్మా. రకరకాల విద్యలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడంటే చాలా వరకు అంతరించిపోయాయి, కానీ చనిపోయిన వాళ్ళతో మాట్లాడటము, అట్లాగే ఎక్కడో దేశంలో ఉన్న వాళ్ళు ఇక్కడ కొబ్బరికాయలో కనబడటము, ఒక స్క్రీన్ లాగా దాని మీద చూపించడం, ఇవన్నీ కూడా జరుగుతాయి ఉన్నాయి. నాకు తెలిసి మొన్న రీసెంట్ గా మా అబ్బాయి కూడా ఒక అతను చూపించాడు, అది మనం వీడియోలో కూడా చేసాం, దాన్ని చేసాం డైరెక్ట్ గా ఆంజనేయ స్వామి కూడా చూపించాడు ఆయన, చెప్పాను కదా, చూపించాడు. ఉన్నాయి విద్యలు ఉన్నాయి మీకు. ఎందుకు ఇక్కడ కూర్చొని కొన్ని వార్తాలి, కర్ణమాతంగి, కొన్ని విద్యలు ఉంటాయి. అవి సాధన కనుక చేస్తే మీకు ఒక వ్యక్తిలో రాగానే ఆ వ్యక్తి పేరు అన్ని చెప్పేస్తుంది. కాకపోతే ఆ విద్యల్లో కొన్ని కర్ణపిశాచి అనే విద్య ఉంటుంది. అది ఎంత భయంకరం అంటే, ఆ కర్ణపిశాచి మీకు రావాలి అంటే మనకి టాయిలెట్ ఉంటుంది కదా, దాని చెవు దగ్గర పెట్టుకుంటారు వాళ్ళు. పెట్టుకోవాలి అక్కడ, పెట్టుకుంటేనే అది పలుకుతుంది, అది పలకదు. ఎంత భయంకరం చూడండి. చేసే వాళ్ళు కూడా ఉన్నారు.
కాకపోతే ఆ సాధనలన్నీ ఎంతైనా సరే ఆ కష్టతరమే తీవ్ర అది సాధనలు తలకాయ నొప్పి. మరి. సాత్వికమైన సాధనలు ఒక లలిత చదువుకోండి, అమ్మవారు రక్షిస్తుంది. అన్ని సిద్ధులు వస్తాయి లలిత చదువుకుంటే, సకల సిద్ధులు వస్తాయి. మాతంగి చదువుకోండి, శ్యామల అమ్మవారిని చదువుకోండి, చక్కగా వస్తాయి. ఎందుకు అనవసరంగా వాటి జోలికి వెళ్ళాల్సిన అవసరం మరి ఈ రకంగా చూస్తే అప్పుడు అమ్మవారి పూర్ణడం అంటూ ఉంటారా? అది కూడా మరి అంటే ఒకటమ్మా, అమ్మవారి పూనడం అంటే ఒక ఎనర్జీ మీ దగ్గరికి వచ్చింది, లేదా కొంతమంది ఫీల్ అవుతారు నిజంగా నా దగ్గరికి ఏదో వచ్చింది అని. ఫీల్ అవ్వడం వేరు, నిజంగా ఒక ఎనర్జీ మీకు రావడం వేరు. మనిషి లోపలికి ఎందుకు వస్తుంది అమ్మవారు? మరి ఒక ఫీల్, స్పిరిచువల్ కాంబినేషన్స్ కొన్ని ఉంటాయి. కొన్ని కాంబినేషన్స్ ఉన్న వాళ్ళకి ఆ శక్తి వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. శక్తి కనెక్ట్ అవ్వడం పూనడం అంటే ఏం లేదు అక్కడ. చాలా సంతోషం గురుగారు, ఎన్నో అనేక విషయాలు డిస్కస్ చేసాం మనం ఈ వీడియోలో. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.